డే 3 వచ్చేసరికి మున్నార్ టు ఎల్ఏపీ అయితే మేము వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాం. మా బేబీ చూసారు కదా ఎంత ఫన్నీగా చేస్తుందో మిర్రర్లో తన ఇమేజ్ చూస్తుందో. మాకైతే చాలా ఫన్నీ అనిపించింది. మేము త్వరగా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే మేము విత్ ప్యాకేజ్ అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మున్నార్తో ఇది లాస్ట్ డే అనమాట. మా ముగ్గురి అవుట్ఫిట్స్ మీకు ఎలా అనిపించాయో కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఎవరికైనా కావాలంటే కూడా ఒకసారి పింక్ చేయండి. నేనైతే కంపల్సరీ లింక్స్ ఆర్ కోడ్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేము ఉంటున్న హోటల్లో కంప్లీట్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇది విత్ ప్యాకేజ్లోనే మనకి ఇంక్లూడ్ చేస్తారనమాట. మేము ఎల్పి వెళ్ళే ఆన్గోయింగ్లో చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే చూసామన్నమాట. ఇక్కడ 9:30కి లైవ్లోనే మనకి చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేస్తారు అనేసి మనకి చూపిస్తారు. జర్నీ అంతా చాలా ఫన్గా అయితే మేమందరం హాయ్ చెప్తున్నాం. మీరు చెప్పరా మాకు హాయ్? సో చెప్పేసేయండి. ఫైనల్లీ మా హస్బెండ్ కూడా కెమెరాకి కనిపించారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు కూడా లైవ్ చూపించాలని అయితే మేము వీడియో తీసాం. బట్ మేము ఇంకా కొంచెం ఎర్లీగా రావడం వల్ల స్టార్ట్ అయితే చేయలేదు. బట్ మిషన్స్ అన్నీ చూపించాలి అనేసి మేమైతే ఒకసారి వీడియో తీసాము వాళ్ళ పర్మిషన్తోనే. నాకు మాత్రం చాలా అంటే చాలా నచ్చినాయి చాక్లెట్స్ మేము తీసుకున్నాము. సో మాకు మాత్రం చాలా టేస్టీ అనిపించినాయి. చాక్లెట్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఇది అస్సలు మిస్ అవ్వద్దు. మీరు కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అని మాత్రం నేను చెప్తానండి. ఎందుకంటే అంత టేస్టీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మా హస్బెండ్ ఏముందిలే చాలా సింపుల్ ఉంటుంది అని అయితే స్టార్ట్ చేశారు. బట్ చాలా అంటే చాలా భయపడ్డారు. కావాలంటే ముందు ముందు తన ఎక్స్ప్రెషన్ మీకే అర్థమైపోతుంది అనమాట. అండ్ అందరం మేమైతే ఆశీర్వాదం తీసేసుకొని మేము అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. చాలా అంటే చాలా స్కేరీ అనిపించింది. అలాగే చాలా నచ్చిందని కూడా మేము చెప్తాము. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ దొరకదు కాబట్టి ఛాన్స్. మా బేబీకి నచ్చిన చాలా ఇష్టమైన సాంగ్ అని నేను చెప్తాను. మీరు కూడా మా బేబీతో పాటు ఎంజాయ్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తానండి. మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఎంత ఫన్నీగా చేసింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ద బ్యాక్ వాటర్ క్యాపిటల్ అనమాట. చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. మనకి ఫ్లోటింగ్ అంతా కంప్లీట్ రివర్స్ అయితే ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ డే 3 వచ్చేసరికి షికారో బోట్తో అయితే మేము ఎండ్ చేసామన్నమాట. అండ్ ఈ బోట్ రైడ్ మాత్రం చాలా డిఫరెంట్ అనిపించింది. ఎందుకంటే మనకి సైడ్ మొత్తము విలేజ్ వ్యూ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకో ఫన్నీ విషయం ఏంటంటే మాకు అనిపించింది కంప్లీట్గా హౌస్ హోల్డ్ షోర్స్ అన్నీ ఇక్కడ చేస్తారండి. అంట్లు గడిగి బట్టలు దూతికి బండలు దుడిచి స్నానాలతో సహా ఈ వాటర్లోనే అందరు చేయడం మేమైతే చూసామన్నమాట. అండ్ సరే ఈ సైడ్ ఉన్నాయి కదా ఇల్లులు ఏమైనా చిన్నగా ఉన్నాయంటే ఇల్లులు కూడా చాలా బాగున్నాయి. కొన్ని మాత్రము చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. చాలా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. నాకైతే చాలా నచ్చాయండి ఇటు సైడ్ హౌసెస్. అండ్ బోట్ చూస్తున్నారు కదా కంప్లీట్ హౌస్ బోట్ అంటారు వీటిని. మనం హౌస్ బోట్ కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు. ఓవర్ నైట్ ఉంటుంది మనకి. అండ్ మేమైతే ఫోటో స్పాట్కి వచ్చేసాము. ఫోటో స్పాట్లో మేము అందరం ఒక్కొక్క ఫోటో దిగేసి కపుల్స్గా విత్ కిడ్స్తో కూడా దిగేసి వచ్చాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్.